పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, గత వారములో దేవుడు ఒక్కడేని ఎవరికి తెలియదు కదా. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, బయలుపరచడానికి, తెలియపరచడానికి. దేవుడు ఒక్కడే అని తెలియపరచడానికి వచ్చాడు. మన అందరికీ రక్షణ ఇవ్వడానికి, మన కళ్ళు మనోనేతలు తెరవబడడానికి కూడా యేసు ప్రభువే వచ్చాడు. దేవాది దేవుడే మానవ రూపంగా పుట్టాడు. ఎపిసోడ్కి సహాయపడ్డ ప్రియుల్ని రతి సుబ్రాయుడు కుటుంబం, ఆ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సమస్యలు దేవుడు కొరతలన్నీ నింపి దుష్ట శక్తి నుంచి విడుదల చేసి వాళ్ళ ఆశీర్వదించలాగా ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. కణ్మణి, భాను 3 పిల్లలు, వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్లకు చక్కటి ఉద్యోగాలు ఇచ్చి దేవుడు దీవించునుగాక. ఆ కుటుంబానికి కూడా 2 కుటుంబానికి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. రత్న కూడా మంచి జాబు, అలాగే ఆదివారం ఆరాధనకు వచ్చేట్టుగా జాబ్ కావాలి, ప్రార్థిస్తాము. వేడి సిస్టర్ వాళ్ళ కుమారుడు బాలాజీ మనసు మార్పు పొంది తల్లిని ప్రేమించలాగన ప్రార్థిస్తాం. 2 కుటుంబానికి కూడా నా నిండు వందనాలు. ప్రియులారా, అలాగే శైలజ సురేష్ గారు, వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద బాబు చేయబోయే ఆ పనిని దేవుడు ఆశీర్వదించి వివాహం జరిగించి పిల్లల్ని సెటిల్ చేయనుగాక. దేవునికి స్తోత్రములు. వాక్య భాగానికి వెళ్దాము. గడిచిన వారము మనం ధ్యానించినట్టుగా పరలోకపు తండ్రిని ఆయన బయలుపరుస్తున్నాడు కదా, తెలియపరుస్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి మనకు బయలుపరుస్తున్నాడు.
ఎందరు అంగీకరిస్తారో విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగొట్టుకు అధికారము అనుగ్రహించును అని మనం చూస్తున్నాం. మరి పిల్లలు అయినాక మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన రాజ్యము వచ్చును గాక, దేవుని రాజ్యము చిత్త పరలోకం నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరాలి. దేవుని రాజ్యములో చేరితే మా తండ్రి పరలోకమందున మా తండ్రి అంట, పిల్లలుగా ఉండేవాళ్ళు కదా తండ్రి అంటారు. యేసు రక్తములో కడగబడిన వాళ్ళు మాత్రమే తండ్రి అని పిలవగలరు. నాన్న వేరే వాళ్ళు వచ్చి తన నాన్న అంటే గమనం ఊరుకుంటారా? ఊరుకోరు. అలాగే యేసయ్య రక్తములో కడగబడిన వాళ్ళు పరలోకపు తండ్రి గ్రహించాలి, తెలుసుకోవాలి. అవును ప్రియులారా, అలాగా పరలోకపు తండ్రి అని నేర్పిస్తాడు. అమ్మలాగా నేర్పించే దేవుడిగా మనం చూస్తున్నాము. రెండోది, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. ఇక్కడ క్షమాపణ, క్షమించే మనసు. ఎందుకంటే పాపం క్షమిస్తే కదా మన అపరాధములను క్షమించాలి. మనం క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడని ఇక్కడ రాయబడింది. అవును ప్రియులారా, మనం ఒక తప్పుని క్షమించకపోతే దేవుడు మన పాపాన్ని క్షమించడు, మన అపరాధములను తండ్రియో క్షమించడు. కనుక మనం క్షమిస్తే మన పాపాన్ని క్షమిస్తాడు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంగా వచ్చినప్పుడు సిలువకి వేసి కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ముళ్ళకిరీడ వేస్తున్నాడు, భయంకరంగా కొడుతున్నారు. అలాంటి శ్రమ పెడుతుంటాగా దేవుడు తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక వాళ్ళ పాపాన్ని క్షమించుము, అపరాధములను క్షమించుము అని చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత చీలలు కొడుతున్నారు, మేకలతో కొడుతున్నారు, ముళ్ళకిరీడ వేశారు, కారి ముఖాన్ని ఉంచారు. ప్రభు ఏ తప్పు చేశాడని ప్రియులారా, 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినందుక, చనిపోయిన లాజరును లేపినందుక, యాయరు కుమార్తెని లేపినందుక, చచ్చిపోయిన విధవరాల కుమారుని లేపినందుక, ఇలాంటి కార్యం 38 సంవత్సరాలు కోనేటి దగ్గర కూర్చొని ఉంటే బాగలేక మాట చేత నువ్వు లేయి స్వస్థత పొందు అంటే స్వస్థత పొందారు. ఆ మాటతో స్వస్థత దిక్కుడుగా లేచాడు. అక్కడ ఎంతోమంది స్వస్థత పొందారు నీళ్ళ కదిలినప్పుడు. కానీ ఎవరు ఆలయంలో కనపడలా, ఈయన మాత్రము కనపడ్డాడు. ఆలయానికి వచ్చాడు. ప్రియులారా, మరి క్షమాపణ పొందిన వాళ్ళు ఆలయానికి రావాలి, దేవుని రాజ్యములో చేర్చబడాలి. దేవుని రాజ్యము ఎందుకంటే సరిచేయడానికి, చక్కపరచడానికి, అలంకరించడానికి. నోరు బాగుందా, చెవులు బాగుందా, నీ హృదయం బాగుందా అని బాగా చేయడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలా పరిశుద్ధంగా, అది చేయడానికి దేవుని రాజ్యానికి రావాలి. అదే సంఘం. అలాగే క్షమించే మనస్సు కలిగిన దేవుడిగా చూస్తున్నాం. రెండవది, మన అపరాధములను క్షమించాడు. అందుకే సిలువలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎరుగరు కనుక వారిని క్షమించన్నాడు ప్రభు. ఎంత భయంకరంగా చీలలు కొట్టి, మేకలు కొట్టి, ఉమ్మి వేసి అపహాసం చేస్తుంటే వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎరుగరు. బా స్తోత్రం. ఎరుగరు తండ్రిని, సృష్టికర్త, చూడలేని దేవుడే దిగి వచ్చాడు. ఆ దేవుడు మానవ రూపంగా రక్త మాంసాలుగా మన మధ్యలోకి వచ్చాడు, నివసించాడు. అది ఎరుగక తెలియక వాళ్ళు చేస్తున్నారని చూస్తున్నాం ప్రియులారా. అందుకే క్షమించి మంచి మనసు గల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదట ప్రార్థన నేర్పించే తల్లిగా, రెండవది దేవుడిగా, పాపాన్ని క్షమించే దేవుడిగా, పాప క్షమాపణ మన కొరకు ప్రాణం త్యాగం చేసిన దేవుడిగా మనం చూస్తున్నాం ప్రియులారా.
అలాగే ఉపవాసం చేయనట్టు మనుషులు కనపడవలనని కాక 17వ వచనం, రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని. నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మూడోది, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మొట్టమొదట పిల్లలుగా, కుమారులుగా చేసుకున్న దేవుడుగా చూస్తున్నాం, సర్వాధికారం కలిగిన దేవుడు. రెండోది, మన అపరాధమును క్షమించే దేవుడు. మూడోదిగా మనం చూస్తే ప్రతిఫలం, చేసే ప్రయాసానికి ఫలితం, ప్రార్థనకు ఫలితం ఇచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు దుప్పులను తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమట అయినను తుప్పైనను దానికి తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగలేరు. అవును, అందుకే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం కూడా ఉండును. కనుక ప్రియులారా, మన దేవుడు ఎంత అద్భుతకరుడు చూడండి. కన్న తండ్రి పాప క్షమాపణ ఆయన ద్వారా వచ్చింది. పిల్లలుగా, దేవుని యొద్ద పిల్లలుగా ఆయన ద్వారా మనకు కలిగింది. మూడోది, వర్ధిల్ల చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నాలుగోదిగా చూస్తే 26, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. పోషకుడు పోషించుచున్నాడు, తండ్రిలాగా పోషిస్తూ ఉన్నాడు మనల్ని. నాలుగోది పోషణ, మీ వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా, పక్షుల కంటే శ్రేష్టము మనము, శ్రేష్టమైన వాళ్ళు. అందుకే ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఎవడను చిందింపటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రమును గురించి మీరు చిందించగ నేల అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనాను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని ఎలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గాక. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. మనకి ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను. అందుకే ఏమన్నాడు, మొదట నా నీతిని రాజ్యమును వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకును. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, ఆయన నీతి న్యాయం మనం వెతికినప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ మనకు దొరుకుతాయి. దేవుడు అద్భుతకరుడివి, ఆలోచనకర్త, గొప్ప దేవుడు. మనకు సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియులారా, వస్త్రము ధరింప చేయగల దేవుడు, ఆహారము సమృద్ధిగా చేయగల పోషకుడు మనం చూస్తూ ఉన్నాము. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే మనం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 6:18, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. అబ్బా, సంచరిస్తాడు. మనలోనే నివసించి సంచరిస్తే అప్పుడు మనకేం కావాలో తెలుసు కదా, ఏది కొత్త, ఏది కావాలని
అందుకే మత్తయి 6:8 అన్యుల వల్ల మీరు ఏం అడగండి, మీకు ఏది కావాలో నాకు తెలుసు, దేవునికి స్తోత్రం అని చెప్తాడు ప్రియులారా. అందుకే మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారుల కుమార్తెలై ఉందురు. సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు, సర్వశక్తిగల ప్రభు చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు, ప్రత్యేకంగా ఉండండి. అవును ప్రియులారా, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉందురు, సర్వశక్తిగల ప్రభువే చెప్పుచున్నాడు. దేవాది దేవుడు, రాజాది రాజు, జీవాధిపతి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మన 5వదిగా ఏం చూస్తున్నాము? కుమారులుగా చేస్తున్నాడు. ఆ కుమారులుగా ఉండడానికి ఆయన అంగీకరించాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. అంతేకాదు, లోకంలో నుండి ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభువే చెప్పుచున్నాడు. అవును ప్రియులారా, ప్రభువే చెప్పుచున్నాడు, సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవాది దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ఎలా ఉండాలంటే, అవును ప్రియులారా, ప్రత్యేకమైనగా పిల్లలుగా. అవిశ్వాస జోడు ఎక్కడిది? దేవుని ఆలయానికి, విగ్రహాలయానికి జోడు ఎక్కడిది అని చెప్తున్నాడు. యోహాను సువార్త 10:28 చూస్తే, నేను వాటికి నిత్య జీవం, 5 అయిపోయింది, 6వది, నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపకరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపకరింపడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని పిల్లలుగా ఎక్కడుంటాము? ఆయన చేతిలో. యేసుక్రీస్తు గాయపరిచిన రక్తపు చేతిలో చెక్కుకొని ఉన్నాడు తన బిడ్డల్ని. దుష్టుడు ముట్టకుండా కాపాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరమే వినును, చూసారా? కానీ నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపకరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపకరింపడు. ఎలా అపకరిస్తాడు? చేతిలో మేకులు చీలలు కొట్టి గాయం పొంది కన్నాడు ప్రియులారా. గాయం పొందిన హస్తములోనే ఆయన కన్నాడు కనుక అక్కడి నుంచి ఎవ్వరు కానీ లాక్కోలేరు, చేతిలో చెక్కుకొని ఉన్నాడు. తల్లి తండ్రిలు మర్చినా, ఇదిగో చూడు నీ ప్రకారం నా మధ్యలోనే ఉంది, నా చేతితో చెక్కుకొని ఉన్నాను అన్నాడు యెషయా 49, 15, 16. కనుక ప్రియులారా, దేవాది దేవుడు అంత గొప్ప దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన ప్రత్యేకమా ఉండమని, నా పిల్లలు ప్రత్యేకంగానే ఉండాలి. అవును, నా జీవము ఇచ్చున్నాను నా పిల్లలకి, నా రక్తం ఇచ్చాను నా పిల్లలకి. అపవాది వస్తాడు 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగతనమనుకును హత్యకు నాశనమనుకు చేయుటకే వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. జీవం ఉంటే ఎవరైనా చంపుతారా? చంపలేరు. మరణాన్ని యేసుక్రీస్తు మృంగివేశాడు కదా. కనుక ప్రియులారా, నా జీవం అని ప్రభు సెలవిచ్చుచున్నాడు.
తండ్రిని కనపరిచాడు, తెలియపరిచాడు. నేను గొర్రెలకు మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదురు. దేవాది దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు. నా జీవము ఎంత భాగ్యమో. మమతలు కరిగించి నెమ్మది కలిగి చేసిన దేవుడు. నా చేదు జీవితాన్ని, నా బ్రతుకుని నెమ్మదిగా ఉంచాడు, పరిశుద్ధంగా ఉంచిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియులారా. యేసయ్యా, యేసయ్యా నా తండ్రి నీవే, యేసయ్యా, యేసయ్యా నా జీవము నువ్వే. నా ప్రాణమా నీవే నా జీవాధిపతి, నా జీవమా నా ప్రాణం నువ్వే. అవును ప్రియులారా, దేవుడే మనకు జీవము, దేవుడే మనకు ప్రాణము. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకే మత్తయి సువార్త 5:48 మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మన తండ్రి యొక్క ప్రేమామయుడు కనుక మనం కూడా ఇతరులని ప్రేమించేలాగా ఉండాలి. అవును ప్రియులారా, అంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ తండ్రి నిత్య రాజ్యానికి వాళ్ళు నడిపిస్తాడు కనుక మొట్టమొదట లాలించే తండ్రి అమ్మలాగా, రెండోది క్షమించే తండ్రి, ప్రార్థన నేర్పించే తండ్రి. యోహాను సువార్త 14:6 ఏముందంటే, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. అప్పుడు ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుకు రాడు. చూసారా, నా తండ్రి ఎదుకు ఎవరు రారు అంటున్నాడు. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప నా మార్గం. అవును ప్రియులారా, ఎబ్రీ 10:19 శరీరాన్ని చింపుకొని మార్గాన్ని తెరిచిన దేవుడు పరలోకానికి. మరి ఆ శరీరం అనే తెర ద్వారా మనం ఉంటాం కదా, మరి ఆయన లేకుండా ఎలా వెళ్ళగలము పరలోక రాజ్యానికి? వెళ్ళలేము, ఇంపాసిబుల్. యేసు నామం శ్రేష్టమైన నామం, అన్ని నామముల కంటే గొప్ప నామము, రక్షణ నామము, జీవం కలిగిన నామము. కనుక మనము అలాగే వెళ్ళాలా అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవాది దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రేమాస్వరూపుడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రియులారా, ఆయనే మనకు మార్గం చూపించే తండ్రి. అవును, మార్గం చూపించే తండ్రిగా ఉన్నాడు. అలాంటి ప్రేమాస్వరూపుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రిగా మన ఆయనకు పిల్లలుగా జీవించి దేవుని రాజ్యములో చేర్చాడు. పరిశుద్ధ ఆత్మ మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆత్మ రోమిలకు రాసిన పత్రికలో చక్కగా రాయబడింది 14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింతురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. శ్రమైనా, వేదనైనా, హింసైనా, కష్టమైతే, కన్నీరైనా, ఏదైనా సరే ప్రియులారా ఆయన పిల్లలమే. ఒళ్ళు బాగలేకుండా పడి ఉంటే అమ్మ నాన్న ఊరుకోరు.
అప్పు చేస్తేనే హాస్పిటల్ చూపిస్తారు. ఏ విధమైన చేతనైనా బాగుండాల బిడ్డలు. అదే మన ప్రభుని యేసుక్రీస్తు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు నిత్యం ఆనందంగా ఉండాలి, కొరత లేకుండా ఉండాలి అని ఆయన రెక్కల్ని కప్పుకొని మనల్ని కాపాడే దేవుడుగా, నిజమైన తండ్రిగా మనం చూస్తున్నాం. నిజమైన తండ్రి, సత్యమైన తండ్రి. అవును ప్రియులారా, ఆత్మ దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, నా దేవుని బిడ్డ. మరి నిజంగానే పేర్లు కూడా చెప్తా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే దేవుని బిడ్డలు రా, వాళ్ళ దేవుని బిడ్డలు పోతా ఉంటారు అంటారు. నిజంగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన దేవుని పిల్లలమే. భూమి ఆకాశం సృష్టించిన దేవుని పిల్లలము. భయపడకండి, చింతపడకండి. జంతువుల కంటే, పక్షుల కంటే, సముద్రం కంటే, నీళ్ళ కంటే శ్రేష్టమైన వాళ్ళము మనం. దేవుడే చెప్పాడు కనుక మనం శ్రేష్టమైన వాళ్ళుగా, మన వెంట్రికలు కూడా ఎన్నికై ఉంది. కాబట్టి భయపడకండి, దిగులు పడకండి ప్రియులారా. దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించి, స్థిరపరిచి, బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామూర్తి నీకు స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం. మా పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. క్రీస్తు యేసు నామమందు మేము ప్రార్థించినప్పుడు మాకు సమస్త అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు నాయనా. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా భూమి మీదకి వచ్చి నాయనా ప్రభా మాకు సమస్తము సమకూర్చే దేవుడుగా, తండ్రిని కనపరిచే దేవుడుగా, ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా నాయనా. ప్రభా తండ్రి మమ్మల్ని కనికరించే దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడివి నాయనా. నీ కోటి కోటి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పవిత్రుడా, దూరదేశం ఉండే బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి. పిల్లలకు నాయన సెల్లు నుంచి విడుదల చేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి కావాల్సిన కొరతలు నింపండి. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. రక్షణ విషయంలో సహాయం చేయండి పరిశుద్ధ ప్రభా. నేడే మాకు రక్షణ దినం. అవును ప్రభా, రేపు కాదు, రేపు ఉంటామో లేదు మాకు తెలియదు ప్రభా. అకస్మాత్తుగా మరణాలు వస్తున్నాయి. నీ రాకడ ఉంది నాయన. ఎత్తబడే కుటుంబంగా ఉండేట్టుకు సహాయం చేయండి ప్రభా. అనేక మంది మనోనేతలు తెరవడట్టుకు సహాయం చేయండి. రక్షణ పొందుటకు సహాయం చేయండి. తండ్రి రాజ్యములో చేరుటకు సహాయం చేయండి నాయన ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని అత్యధిక ఆశీర్వదించమని, చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఫోన్ చేసి అడుగుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, యేసుక్రీస్తు సృష్టికర్తమైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ గణపరుస్తూ వినయంతోటి వేడుకొంచున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.